వీక్షకులారా, మీకు ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం బైబిల్ని స్టడీ చేయడానికి బైబిలే సూచించే 3 కీస్లో మొదటి కీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ కీ అంటే ఏమి, ఆ రెండవ కీలో బైబిల్ మనకి ఏ విధంగా తన యొక్క సారాంశాన్ని తెలుసుకోవడానికి ఏమేమి క్లూస్ మనకి ఇస్తుందో ఈ రెండవ కీలో మనం తెలుసుకుందాం. కీ నెంబర్ 2లో ఏముంటుందంటే, ఈ 2 తిమోతి 2:15లో ఒకటి ఉంటుంది, ఒక మాట ఉంటుంది. ప్రతి దేవుని వాక్యాన్ని యోగ్యంగా విభజించి అర్థం చేసుకో అంటాడు. ప్రతి దేవుని వాక్యాన్ని యోగ్యంగా విభజించడం అంటాడు. విభజించడం అంటే ఏమి, ముక్కలు చేసి అర్థం చేసుకోవడమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ముక్కలు చేసి అర్థం చేసుకోవడం కాదు. ఎందుకంటే దేవుని వాక్యాలన్నీ ఎట్లా ఉన్నాయంటే, కొన్ని పద్య భాగంలో అంటే ఏమంటారు దాన్ని, పొయిటికల్ అంటే కొన్ని పద్యాల రూపంలో అయితే మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పద్య భాగము గద్య భాగము అని 2 భాగాలు ఉంటాయి. ప్రోజు పొయిట్రీ అంటారు దాన్ని. పొయిట్రీ అంటే పొయిట్రీకి తెలుగు మీనింగ్ సరిగ్గా రావట్లేదు. ప్రోజ్ అంటే మాత్రం మామూలు గద్య భాగం అంటే ఉన్నది మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది కొంచెం పొయిట్రీ అంటే కొంచెం కవులు మాట్లాడతారు కదా, కవితలు ఆ రకంగా ఉంటుంది. అయితే బైబిల్లో రాసిన వచనాలు, ఇప్పుడు ప్రసంగి ఎక్లీసియాస్టిస్, అదే ప్రసంగి, ప్రోవర్బ్స్ ఉంటాయి, సామెతలు, ఇవన్నీ గ్రంథాలు కొంచెం పొయిటికల్గా రాసి ఉంటుంది. ఆ పొయిటికల్గా రాయడం వలన దాన్ని మనం అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. దానికి వేరే భావం ఉంటుంది వాళ్ళు రాసిన దాంట్లో. ఇప్పుడు నీ హృదయం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఏదో భాష పాడతారు. దాన్ని ఒరిజినల్గా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఈ విధంగా మనం విభజించుకొని అర్థం చేసుకోవాలని చెప్తారు. రెండోది ఏంటంటే, అలంకారప్రాయంగా రాయబడినవి కొన్ని ఉంటాయి. కొన్ని అదే డ్రామాటిక్ అంటారు ఇక్కడ. అలంకారప్రాయంగా రాయబడినవి కొన్ని ఉంటాయి. వీటినన్నిటినీ యోగ్యంగా మనం విభజించి ఆ లాంగ్వేజ్ మీద పట్టు సాధించగలిగితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, ఒకటి చెప్దాం. లిటరల్ లాంగ్వేజ్ ఉంటుంది. లిటరల్ లాంగ్వేజ్ అంటే చూసారా, ఆది కాండంలో 1:1 ఏముంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అంటాడు. ఇందులో దాని వెనక భావం తీసుకోవడానికి ఏం లేదు. భూమి ఆకాశం సృజించాడు అంటే సృజించాడు, అంతే, ఫినిష్. అందులో ఇంకేం ఉండదు. ఇక రెండోది చూడండి, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ మత్తయి 1:21లో, అండ్ యూ షల్ బ్రింగ్ ఫోర్త్ ఎ సన్ అండ్ దౌ షల్ కాల్ హిజ్ నేమ్ జీసస్. మీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యేసుక్రీస్తు అనే నామం పెడతారు అని చెప్పడం జరిగింది. ఇందులో దాని వెనక ఇది ఉంది, దాని వెనక భావం అది యాక్చువల్లీ దాని మీనింగ్ అది కాదు, అలా చెప్పడానికి ఏం లేదు. ఇది లిటరల్ లాంగ్వేజ్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు అనమాట. దాన్ని ప్రోజ్ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి ఆ విధంగా చెప్పడం ఒక లాంగ్వేజ్, దాన్ని అలాగనే అర్థం చేసుకోవాలి. అయితే ఇంకోటి ఉంటుందండి, పారాబాలిక్ లాంగ్వేజ్ అని. ఈ పారాబాలిక్ లాంగ్వేజ్ అంతా ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఉపమానాలు చెప్తా ఉంటాడు. 7 చేపలు పట్టారు, ఆ చేపలన్నీ తీసి లోపల వేశారు, అందులో మంచి చేపలను తీసి ఫ్రిడ్జ్లో పెట్టాడు, మిగతా చేపలని నీటిలో పడేసాడు, ఇలాంటివి చెప్తా ఉంటారు. ఈ చేపల స్టోరీ ఏంద్రా బాబు అనుకుంటాం మనం, కానీ దాని వెనుక ఒక మర్మం ఉంటుంది. ఆ చేపలంటే చేపలు కాదు, చేపలంటే మనుషులు అని వేరే చోట ఇంకో బుక్లో ఇంకో చోట ఎక్కడో రాసి ఉంటుంది అది. కాబట్టి దాన్ని అలాగే తీసుకోవాలి. దాట్ ఈజ్ కాల్డ్ ద పారాబాలిక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఈ మనం చదివే వచనం, ఇప్పుడు మనం 2 అంశాలు చర్చించుకున్నాం కదా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, పారాబాలిక్ లాంగ్వేజ్లో ఉన్నది ఒరిజినల్గా అర్థం చేసుకోవడం, 2 భాగాలుగా వచ్చింది కదా. ఇందులో మనం ఈ డివిజన్ అనేది ఇందాక మనం తిమోతిలో చూసినట్టుగా వాక్యాన్ని యోగ్యంగా విభజించండి అన్నాడు. ఆ యోగ్యంగా విభజించడంలో ఇవి తెలుస్తాయి మనకి. ఈ విభజించడం కరెక్ట్గా లేకపోతే మనకి ఇవి తెలియదు అనమాట. ఇక చూడండి, ఈ పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్ అని, 100 గొర్రెలు ఉంటాయి ఒకడికి, అందులో 99 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోతుంది. ఆ తప్పిపోయిన గొర్రెని ఎతికినప్పుడు
ఆ గొర్రె లోపలికి పోయి తీసుకొని వస్తాడు గొర్రెల కాపరి. అప్పుడు పరలోకంలోని వాళ్ళందరూ ఓ ఎగిరి గంతులేశారు అని ఏదో రాసి ఉంటుంది. ఇదేందండి బాబు, 99 గొర్రెల్ని ఉంటుండగా ఒక్క గొర్రె వచ్చిందని పరలోకంలో వాళ్ళు సంతోషించడం ఏమిటో అనుకుంటాం మనం. అయితే ఇక్కడ మనకి చర్చిల్లో పాస్టర్లు వాళ్ళు చెప్పేది ఏంటంటే, సంఘంలో ఒక్కడు తప్పిపోయినా కానీ వాడిని అయ్యగారు వెళ్ళి మంచి మాటలు చెప్పి వాడికి మారు మనసు రప్పించి వాడిని తీసుకొచ్చి సంఘంలో తిరిగి జాయిన్ చేశారు. ఈ స్టోరీ విన్నాను, నేను కూడా అవే విన్నాను చిన్నప్పటి నుంచి. అయితే అసలు విషయం ఏంటంటే దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పిపోయిన గొర్రె ఆ ఒక్కదాన్ని తీసుకొని వచ్చినప్పుడు పరలోకం ఎందుకు స్పందించింది అనేది ఈ పారాబాలిక్ లాంగ్వేజ్లో ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోలేకపోతే దెబ్బతింటాం. అయితే ఈ గొర్రె గురించి మనం మాట్లాడాలంటే ఏం చెప్తారంటే, ఈ 99 గొర్రెలు మంచివై ఉండాలి. ఆ ఒక్క గొర్రెని తీసుకొచ్చి లోపల కలిపితే అందరూ సంతోషించారంటే 99 గొర్రెలు మంచివై ఉండాలి. మనకేం చెప్పారు, 99 వీళ్ళందరూ మంచోళ్ళు, ఆడొక్కడే చెడ్డోడు, ఆడిని తీసుకొని వచ్చి ఆడిని మారు మనసు రప్పించి లోపల జాయిన్ చేస్తాం. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో 99 గొర్రెలు మంచివా చెడ్డవా అంటే మనం అందరం మంచివాళ్ళం అయి ఉండాలి. మనం ఎక్కడ మంచివాళ్ళుగా ఉన్నాము? మన గురించి వాక్యం ఏం చెప్తుంది? రోమా 3:10లో ఏం చెప్తారంటే, ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అని చెప్పుకుంటుంది. మనమందరం మానవాళి మొత్తం ఒకటే ఇదేసి కట్టేశారు వాళ్ళందరినీ. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు కాబట్టి. అప్పుడు ఈ 99 గొర్రెలు కూడా ఆ లిస్టులోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈడు ఒక్కడే ఎవడన్నా బాగు చేసి తీసుకొచ్చి లోపలేసిన అంతట్లో నేటి లాభం ఏముండదండి. అర్థం చేసుకోండి కొంచెం. కాబట్టి ఈ ఉపమానానికి మనం చెప్తున్న భావన కరెక్ట్ కాదు. అంటే ఆన్సర్ కరెక్ట్ కాదు, ఇంకేదో ఉంది. ఏమై ఉంటుంది చూద్దాం, అది ఏమై ఉంటుందో. ఇదేమంటే, దేవుడు మనిషినితో పాటు ప్రపంచంలో బోల్డన్ని సృజించాడు. విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు, ఇవి కాక భూమి మీద చేపలు, జంతువులు, భూజంతువులు, ఆకాశంలో పక్షులు, భూమి కింద ఉన్న సముద్రంలో ఉన్న చేపలు, ఇట్లాంటి ఎన్నో సృజించాడు. ఇవన్నీ కూడా దేవుడు ఎలా చెప్తే అలాగే నడుస్తాయి. ఇప్పుడు సింహాన్ని దేవుడు మాంసం తినమని చెప్పాడు, గడ్డి తినమని చెప్పలేదు దానికి. అది సింహం గడ్డి తిందు, మాంసమే తింటుంది. ఇక ఆవుని గడ్డి తినమని చెప్పాడు దేవుడు, గడ్డే తింటుంది. అది మహా అయితే వాల్ పోస్టర్లు కూడా తింటుంది అనుకోండి. ఇప్పుడు అది రూల్స్, దేవుడు పెట్టిన రూల్స్ నుంచి అవి డీవియేట్ అవ్వలేదు, ఎవరు డీవియేట్ అవ్వలేదు. గ్రహాలు, నక్షత్రాలు కూడా సిస్టమేటిక్గా తిరుగుతున్నాయి, అవి అలా నడుస్తున్నాయి కాబట్టి మనం సుఖంగా జీవిస్తున్నాం. కానీ ఒక్కడు మాత్రం దారి తప్పిపోయాడు. వాడెవడంటే మనిషి మాత్రమే. మనిషికి స్వయం చిత్తం అనేది ఒక ఓన్ కెపాసిటీ పెట్టాడు, స్వయంగా ఆలోచించే కెపాసిటీ ఒకటి పెట్టాడు. కాబట్టి వాడు మాత్రమే తప్పిపోతున్నాడు. కాబట్టి ఈ తప్పిపోయి మనిషి ఏం చేస్తాడంటే మరణాన్ని తిరిగి తెచ్చుకున్నాడు, మరణాన్ని శాపంగా పొందుకున్నాడు. వీడి మరణం నుంచి వీడిని రక్షించడానికి దేవుడు తన కుమారుని భూమికి పంపించి తిరిగి ఆయన పునరుద్ధానం చేయడం ద్వారా, క్రీస్తు ప్రభువు వారిని పునరుద్ధానం చేయడం ద్వారా వాడు మానవాళ్ళందరినీ దేవునితో జతపరిచాడు యేసుక్రీస్తు. ఇది రీకన్సిలేషన్ అంటారు. ఆదాముని తిరిగి, విడిపోయిన ఆదాముని తిరిగి రీకన్సైల్ చేశాడు రెండో ఆదాము. ఈ కార్యం ప్రభు ద్వారా జరిగించింది కాబట్టి తప్పిపోయిన ఆదామే ఆ గొర్రె. ఇందాక 99 గొర్రెలు మంచిగా ఉన్నాయి అన్నాం కదా, ఆ ఒక్క గొర్రె తప్పిపోయింది, అది ఆదాం. ఆ ఆదాముని తిరిగి యేసు ప్రభు వారు జాయిన్ చేశారు కాబట్టి పరలోకంలో ఉన్నవన్నీ సంతోషంతో ఎగిరి గంతులేసాయి. ఇది ఈ పారబుల్ యొక్క భావం. దాన్ని ఇదిగో ఇక్కడ వివరణ ఉంటుంది, మీరు నిదానంగా చూసుకోవచ్చు. ఇది 100 నంబర్ అనేటువంటిది ఎందుకు రాశాడంటే, 100 అంటే ఎగ్జాక్ట్గా 100 ఉన్నాయని కాదు, ఒక సంపూర్ణమైన సంఖ్య కాబట్టి మనకు అర్థం కావడం కోసం 100 అనే గొర్రెల నంబర్ వాడాడు. కాకపోతే దేవుని ఈ సృష్టిలో చూడండి, యానిమల్స్, బర్డ్స్, ఫిష్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్, ఏంజిల్స్, చెరూబులు అండ్ మ్యాన్,
కెరూబులు సెరూబులు కూడా ఈ లిస్టులోకి ఉన్నాయి చూడండి. అవి కూడా వాటి చెప్పిన రూల్స్ ప్రకారమే, దేవుడు నిర్ణయించిన రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నాయట. మనిషి ఒక్కడే తప్పిపోయాడంట. ఆ మనిషిని మాత్రం దేవుడు రీకన్సైల్ చేశాడు. కాబట్టి వీడు ఎందుకు తప్పిపోయాడంటే పాపం వలన వచ్చే జీవితం మరణం ఆజ్ఞాతిక్రమం చేశాడు కాబట్టి మరణాన్ని పొందుకున్నాడు. రోమా 6:23లో ఈ విషయం రాసి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పారబాలిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి విషయాన్ని మనకు యోగ్యంగా అర్థం చేసుకుని దాని భావాన్ని తెలుసుకోవాలి. లేకపోతే అక్కడ కూడా మనం దెబ్బతినేసి ముందుకు వెళ్ళవలసిన మనం కాస్త వెనక్కి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ కీ నెంబర్ 2. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక రెండోది సింబాలిక్ లాంగ్వేజ్ అంటాడు కదా. ఈ సింబాలిక్ లాంగ్వేజ్లో ఏమంటుందంటే గాలి అంటే గాలి కాదు, అది నీరు అంటే నీరు కాదు. ఇప్పుడు నీరు అన్నాం అనుకోండి, నీరు అంటే మనుషుల్ని సూచిస్తుంది, జనాలను సూచిస్తుంది. మౌంటైన్స్ అంటే కొండలు అంటే కొండలు కాదు, అది రాజ్యాలని సూచిస్తాయి. అలాగే సిటీ అంటే కూడా క్లౌడ్స్, మేఘాలు, ఇవన్నీ కూడా వాటికి మీనింగ్స్ బైబిల్లోనే ఉంటాయి. ఆ మీనింగ్స్తోనే వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో అండ్ హీ సెంట్ ద సిగ్నిఫైడ్ అండ్ దిస్ ఏంజెల్ అండ్ టు ద సర్వెంట్ జాన్, యోహాను దగ్గరికి తన మర్మాన్ని తెలియజేయడానికి, యోహానికి తెలియజేయడానికి, తన సేవకులకు తెలియజేయడానికి నీకు విషయాన్ని తెలియజేస్తాం. ప్రకటన ప్రారంభ వచనం అన్నమాట. అది తెలియజేయటానికి నేను నా సేవకుని పంపిస్తానని చెప్తాడు దేవుడు. ఇందులో సేవకుడు ఎవడు, శిష్యుడు ఎవడు, చెప్పేవాడు ఎవరు, వినేవాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మర్మంగా చెప్పబడ్డాయి. కాబట్టి దానికి అది ఒరిజినల్ లైన్కి లైన్ అలా తీసుకోవడానికి వీలు లేదు. దాని తాలూకా మీనింగ్ తీసుకోవాలి. చెట్లు అంటే ఏమి, గడ్డి అంటే ఏమి, కొమ్ములు అంటే ఏమి, అగ్ని అంటే ఏమి, వాటి మీనింగ్స్ మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి లీవెన్ అంటే పులిసిన పిండి గురించి మాట్లాడతాడు ప్రభువారు. పులిసిన పిండి ఉదాహరణ మీకు అర్థం అవడం గురించే మాట్లాడుతున్నాం. పులిసిన పిండి 16 మత్తయి 16:20-12లో పులిసిన పిండి అంటే ప్రభువే చెప్తాడు. పులిసిన పిండి అంటే పార్సీల యొక్క, సదుకాయుల యొక్క బోధలు అని చెప్తాడు. కాబట్టి పులిసిన అనేటప్పటికీ తప్పుడు బోధ అని అర్థం. పార్సీకులు, సదుకాయులు చేస్తున్న బోధలు పులిసిన పిండితో సమానం అని చెప్పాడు. కాబట్టి పులిసిన అనేది ఎక్కడ మీకు దొరికినా పులియని రొట్టెల పండుగ అని ఉంటుంది ఇంకో చోట. పులియని రొట్టె, పులిసిందంటే ఇప్పుడు ఏమంటారు, తప్పుడు సిద్ధాంతాలతో కలిపినటువంటి అంశం అది. పులియని రొట్టెలు అంటే తప్పుడు విధానాలు లేనటువంటి రొట్టి. అంటే రొట్టి దేనికి సూచన? దేవుని వాక్యానికి సూచన. సో దేవుని వాక్యంలో ఎటువంటి కల్పితం లేకుండా చెప్పేది పులియని రొట్టె. అదే దేవుని వాక్యంలో అవి ఇవి మిక్స్ చేసి మసాలా వేసి ఎవరైనా చెప్తున్నారంటే అది పులిసిన రొట్టె. అది సద్దుకాయల యొక్క, పారసీకుల యొక్క బోధ. ఇప్పుడున్న పాస్టర్స్ కూడా అట్లనే చెప్తారు. మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, బెరియా సంఘస్థులు ఏం చేస్తారు, పౌలు చెప్పినవన్నీ గ్రంథంలో ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారంట ఇంటికి పోయి. మనం అసలు చెక్కే చెయ్యం అలాగా. ఎవరైనా పాస్టర్ గారు, ఒక అయ్యగారు ఒక స్టోరీ చెప్పారంటే, ఒక ప్రసంగం చేస్తారు, దాని గురించి మనం ఏం చెక్ చేస్తాం? ఆదివారం అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాం హ్యాపీగా. మహా డౌట్ వస్తే ఈ అయ్యగారు ఎలా చెప్పారు సార్, ఇంకొక అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం. అది తప్పు. ఇంకొక అయ్యగారి దగ్గరికి పోకూడదు. ఈ అయ్యగారు చెప్పింది లేఖనంలో అలా ఉందో లేదో మనకి చేతనైతే చెక్ చేసుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండడమే. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ ఏమంటారు దీన్ని, సింబాలిక్ లాంగ్వేజ్ని మీనింగ్స్ తెలుసుకొని మనం స్టడీ చేయాలి. కాబట్టి ఈ యోగ్యంగా విభజించడం అనే పాయింట్లు ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి వాక్యాన్ని యోగ్యంగా విభజించగలిగితేనే మనం వీ విల్ గో టు ద రియల్ ట్రూత్ ఆఫ్ ద బైబిల్. సో ఇది లిటరల్గా ఇలా తీసుకోవాలి. ఇక బ్రెడ్, వాటరు, వీటన్నిటిని దేవుని వాక్యం గురించి మీకు ఇందులో ఉంటుంది. ఉదాహరణకు బ్రెడ్ అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. ఈ విషయం ఇర్మియా 15:16లో ఉంటుంది, మాథ్యూ 4:4లో ఉంటుంది. నీరు అంటే ప్రపంచము, అంటే ప్రజలతో నిండిన ప్రపంచం, మామూలుగా కాదు. వాటర్స్ దేన్ని సూచిస్తాయి అంటే ప్రజలతో నిండిన ప్రపంచం, ఖాళీ భూగోళం కాదు. ఇది ప్రకటన 17:15లో ఉంటుంది.
ఆఫ్టర్ మెనీ డేస్ అని అంటాడు ఒక దగ్గర. అంటే మీరు నీటిపైన రొట్టె వేయండి, అది కొన్ని దినములైన తర్వాత దాన్ని ఫలిస్తుంది, దాని ఫలితాన్ని మీరు చూస్తారనే మాట ఒకటి ఉంటుంది. దాంట్లో ఆఫ్టర్ మెనీ డేస్ అంటే కొంతకాలం తర్వాత అనే దానికి మీనింగ్ ఏంటంటే అప్పుడున్న కాలానికి ఇంకా దేవుని రాజ్యం సరిగ్గా రాలేదు కదా, అప్పుడే ప్రారంభమైంది. ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఆన్ ద ఎర్త్, దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చినప్పుడు అని మీనింగ్ అది ఆఫ్టర్ మెనీ డేస్ అంటే. కాబట్టి ఈ విధంగా దాని భావాలు మరి తెలుసుకుంటూ ఉండాలి. ఇకపోతే కీర్తన 22వ అధ్యాయం 27, 28లో ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఇక్కడ ఆల్ అనేటప్పటికి దాని మీనింగ్ ఏందో మీరు తెలుసుకోవచ్చు ఇందాక చెప్పిన సిద్ధాంత ప్రకారం. వీక్షకులారా, ఇంతవరకు బైబిల్ స్టడీ చేయుటకు మనకు అవసరమైన 2వ కీ గురించి విన్నాము. ఇక 3వ కీ గురించి తర్వాత వీడియోలో విందాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్.